Hi guys, welcome to my channel. I am Dr. Deepa Reddy. As a dentist, I want to stress about oral hygiene and health. I am doing this video to know importance of brush. Brush importance ఎందుకు మనం మార్నింగ్ లేస్తానే ఫస్ట్ థింగ్ వీ డూ బ్రషింగ్. ఎందుకంటే బ్రష్ లేకుండా మనం ఫుడ్ కానీ ఏం కానీ తీసుకోం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి. అండ్ ఎందుకు మనం రోజు బ్రష్ చేసుకోవాలి, ఎన్ని టైమ్స్ చేసుకోవాలి, అసలుకి మన టీత్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎలా బ్రష్ చేసుకోవాలి, సో వాటి గురించి మీకు టిప్స్ ఇవ్వడానికి నేను వచ్చాను. ఫస్ట్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే బ్రష్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ థింగ్, చాలా మందికి తెలియదు ఎలాంటి బ్రష్ తీసుకోవాలి, అసలుకి ఎలా వాడాలి అనేది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు రెడ్ కలర్ ఇష్టం, నాకు బ్లూ కలర్ ఇష్టం, పింక్ అని అలా వాళ్ళకి ఇష్టం వచ్చిన కలర్స్ చూసి దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటారు. కానీ ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ బ్రిజిల్స్ అనేవి చాలా స్మూత్గా ఉండాలి. అండ్ ఎట్లా అంటే మనకి జింజైవా అంటే చిగురు అంటారు. ఆ చిగురికి పెడితే దానివల్ల మనకి ఏ హాని కలగకూడదు, ఐ మీన్ డ్యామేజ్ కానీ. ఆ చిగురిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే ఎలా అయితే మన బాడీని చర్మంతో ప్రొటెక్ట్ చేసుకుంటాము, స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకుంటాము. టూత్ పేస్ట్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలియక ఈ బ్రిజిల్స్ అనేవి కొన్ని బ్రషెస్కి లాంగ్గా ఉంటాయి. సో అది లాంగ్గా తీసేసుకుంటారు, ఐ మీన్ ఎక్కువ క్వాంటిటీ తీసేసుకోవడం వల్ల తెలియకుండానే వాళ్ళకి నోరు అనేది పుక్కిపోవడం, అంటే అల్సరేషన్స్ కానీ అలా ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. వాళ్ళకి లోపలున్న ఈ చీక్స్ లోపలున్న ఏరియాలో వాళ్ళకి మొత్తం ఈ టూత్ పేస్ట్ అనే దాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల పొక్కిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తెలియక చాలా మంది ఎక్కువ తీసుకుంటారు, కానీ తీసుకోవాల్సిన క్వాంటిటీ పీనట్ సైజ్ అంతే తీసుకోవాలి. అండ్ ఈ బ్రిజిల్స్ అనేవి ఎలా ఉండాలంటే చాలా స్మూత్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. పెడితే మన చిగురు పైన పెట్టినామనుకో అది ఎలా వెళ్ళాలంటే జస్ట్ స్మూత్గా ఇలా ఒక ఫ్లో లాగా వెళ్ళిపోతూ ఉండాలి. సో అండ్ నెక్స్ట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది చిన్న పిల్లలకి తెలియక క్యాండీస్ కానీ సోడాస్, కూల్ డ్రింక్స్ అని చాలా తీసుకోవడం వల్ల మన పళ్ళకి తొందరగా క్యావిటీస్ అంటే పుచ్చులు ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి. సో అలా వచ్చే వాళ్ళకి ఎవరికైనా వస్తాయి. సో అవన్నీ ప్రికాషన్స్ మనం తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మన టీత్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మన లోపల ఆ ఓరల్ హెల్త్ కేర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఈ పుచ్చులు కానీ మనకు నచ్చిన ఫుడ్ మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఎవరికైనా కానీ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. అవి క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మన టీత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఏ ఫుడ్ తీసుకున్నా కానీ దానివల్ల మనకి ఏ ఎఫెక్ట్ రాకుండా చూసుకోవాలి. అండ్ బ్రషింగ్ అనేది డైలీ 2 times చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ టంగ్ క్లీనింగ్ కూడా చేయాలి డైలీ. అండ్ యూ షుడ్ మెయింటైన్ ఇన్ సచ్ ఏ వే దట్ మన హెల్త్ కేర్ అనేది వెయిట్, దానివల్ల మనకి పెయిన్ కానీ సెన్సిటివిటీ కానీ ఏవి రాకుండా చూసుకోవాలి. చాలామందికి తెలియక ఆ బ్రష్ని ఎలా పడితే అలా వాడేస్తారు, అంటే ఇలా ఇలా ఎలా అంటే అలా తోమేయడం వల్ల వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎనామిల్ అంతా పోయి డెంటిన్ అంటే ఈ ఎనామిల్ అనే వైట్ లేయర్ లోపల ఉంటుంది ఒక ఎల్లో లేయర్, అది ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల చాలా మందికి నా టీత్ అనేది ఎల్లోగా కనిపిస్తుంది. సో ఇంకా డెంటల్ క్లినిక్ వచ్చేసి ప్రికాషన్స్ అని అవన్నీ ఈ టెక్నిక్స్ అని ఆ ట్రీట్మెంట్ అని చేపించుకుంటూ ఉంటారు. సో వాటిని అన్నిటిని మీరు అవాయిడ్ చేయాలంటే బ్రషింగ్ టెక్నిక్ అనేది ప్రాపర్గా చేయాలి. దానివల్ల మన టీత్ అనేది ఎనామిల్ కానీ అవన్నీ మనతో చాలా వరకు ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ సోడాస్, కూల్ డ్రింక్స్, ఇలా క్యాండీస్ కానీ ఏవంటే ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి పుచ్చిపోయిన పళ్ళని వాటిని కాపాడుకోవాలంటే అట్లీస్ట్ తిన్న వెంటనే పుక్కిలీయడం కానీ సాల్ట్ వాటర్తో గార్గిలింగ్ చేయడం, అలా చేయడం వల్ల చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ తిన్న వెంటనే వాటర్తో పుక్కిలీయడం కానీ అట్లీస్ట్ బ్రషింగ్ అయినా వెంటనే చేస్తే కొంచెం వరకు మనకి ఫామ్ అయ్యే ఆ పుచ్చులు అనేవి, ఆ క్యావిటీస్ అనేవి తగ్గుతాయి. అండ్ బ్రష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ బ్రష్ అంటే ఆ బ్రష్ తీసుకోకండి. ఫస్ట్ థింగ్ ఈజ్ స్మూత్ బ్రష్ ఉండాలి. ఈ బ్రిజిల్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటేనే మనకి జింజైవా అంటే చిగురు అనేది చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తాము. సో బ్రష్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఏ బ్రష్ అంటే ఆ బ్రష్ తీసుకోకండి. నేను చాలా మందికి సజెస్ట్ చేశాను కేవలం కోల్గేట్ బ్రష్.
జస్ట్ ఇలా స్మూత్గా ఉంటాయి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్, యాడ్ కూడా ఇవ్వట్లేదు. ఇలా స్మూత్గా ఉన్న బ్రిజిల్స్ని అడ్వైస్ చేస్తాను. సో మీరు కూడా ఇది ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు వాడే టూత్ బ్రష్ని కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. Please do like, share and subscribe my channel so that I can share my knowledge and tips on oral health care. Thank you for watching my video. This is Dr. Deepa Reddy signing off. Bye bye.